హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ 60. నేను మీ భావన. ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన భారత్ ఉంది. 1947లో మన ఇండియాకు స్వాతంత్రం వచ్చింది. మన ఇండియాకు స్వాతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు కృషి చేస్తే, పోరాటం చేస్తేనే ఈ స్వాతంత్రం వచ్చింది. మరి ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, ఎందరో మహానుభావుల గురించి గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. స్వాతంత్రం దినోత్సవం రోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తూ, ఫ్లాగ్కి సెల్యూట్ చేస్తూ, మన జాతీయ గీతం పాడుతూ కూడా సెల్యూట్ చేస్తూ మనం ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని అయితే మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దీనికి సంబంధించింది ఇవాళ స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉమెన్స్ కాలేజ్లో అయితే మనం ఉన్నాము. ఇక్కడ యువతకి సంబంధించి వాళ్ళు ఇండిపెండెన్స్ డే చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంది, ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, అసలు వాళ్ళకి ఎలా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఏమని తెలుసు అన్న దాని గురించి ఒకసారి మనం వాళ్ళ మాటల్లో అయితే విందాం. హాయ్ గర్ల్స్. ఎస్, సో ఇది ఏ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము? 78th ఇండిపెండెన్స్ డే. సో ఎనీబడి నోస్, మీరు చెప్పగలరా 78th ఇండిపెండెన్స్ డే ఇన్ని సంవత్సరాల నుంచి ఇది 78వ స్వాతంత్ర దినోత్సవం. సో భారతదేశంలో ఇప్పటి వరకు ఎంతో మహానీయులు మాత్రమే వాళ్ళు పోరాటం చేస్తే మాత్రమే మనం ఇప్పుడు ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో హౌ యూ ఫీలింగ్ అండ్ ఇండిపెండెన్స్ డే అసలు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? 200 సంవత్సరాలకు పైగానే మనం బ్రిటిష్ వారి పాలన కింద ఉన్నాము. మనకు వచ్చిన రియలైజేషన్ చాలా లేట్ యాక్చువల్గా. 200 సంవత్సరాలకు పైగా మనం వాళ్ళ కింద బానిసల్లాగా బతికాము. చాలా అరాచకాలను, అన్యాయాలను మన పట్ల చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత మనలోనే మెలకు వచ్చి మనం దీనికి తిరుగుబాటు చేయాలని చాలామంది అనుకున్నారు. దానికోసం ఉద్యమాలు జరిపించారు. మనకు చాలా తెలుసు, మనం చిన్నప్పటి నుండి చదువుకునే ఉంటాము. ఈ ఉద్యమాల వల్లనే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. ఎస్, అండ్ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్లో జరుగుతున్న కొన్ని అరాచకాల గురించి. ఈ జనరేషన్లో జరుగుతున్న అరాచకాల గురించి అంటే మోస్ట్లీ ఫీమేల్ గురించి అనే చెప్పొచ్చు. బికాజ్ ఒక 3 months బేబీ నుండి 60 years లేడీ వరకు అత్యాచారాలు అనేవి ఆగట్లేదు. అంటే అక్యూజ్ని అడిగినప్పుడు, మనం క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే ఒకే రీజన్, వీఆర్ గెటింగ్ టెంప్టెడ్ అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద డ్రెస్సింగ్ ఆఫ్ ద పీపుల్ అని చెప్తున్నారు. ఒక 60 years లేడీని చూసినప్పుడు ఏం టెంప్ట్ అవుతున్నారు, వాళ్ళు ఏం డ్రెస్సెస్ వేసుకొని మిమ్మల్ని టెంప్ట్ చేస్తున్నారు, అదొక క్వశ్చన్ మనం రేస్ చేయొచ్చు. అండ్ దెన్ 3 months బేబీ ఉన్నప్పుడు 3 months బేబీలో మీకు ఏం కనబడుతుంది అంతగానం? వాట్ ఈస్ ద లస్ట్ దట్ ఈస్ ఎంకరేజింగ్ యూ టు గో ఫార్వర్డ్? అదొకటి క్వశ్చన్ చేయొచ్చు. అండ్ దెన్ ప్రతి 5 minutesకి ఒక విమెన్ని హెరాస్ చేయడము, ప్రతి 10 minutesకి ఒక విమెన్ అండర్గోయింగ్ రేప్ కేసెస్. అంటే దిస్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఏమంటారు, గవర్నమెంట్ అంత కన్సిడర్ చేయట్లేదని ఈ పాయింట్ని మీరు ఇలా చేయడము. ప్రతి ఫ్యామిలీలో ఫీమేల్ని మాత్రమే ఎందుకు ఎడ్యుకేట్ చేయాలి? మీకేమైనా జరిగితే మీరు వాయిస్ రేస్ చేయొద్దు అని, కంప్రెస్ యువర్ సెల్ఫ్ అని, సప్రెస్ యువర్ సెల్ఫ్ అని. వై షుడ్ ఓన్లీ ఫీమేల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అబౌట్ దిస్? మెన్ని కూడా ఎడ్యుకేట్ చేస్తే ఇలాంటివి అవ్వవు కదా. ఒక డాటర్ని ఎలా టేక్ కేర్ చేస్తారో అట్లనే ఒక సన్ని కూడా మీరు ప్రిపేర్ చేసి ఒక గర్ల్తో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చూడాలి, వాళ్ళతో ఎలా మిస్బిహేవ్ చేస్తే అసలు అది ఎందుకు అని చెప్పేది మీరు చెప్తే ఇలాంటివి జరగవు కదా. అలానే కాకుండా సమాజంలో కూడా ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఓన్లీ ఫీమేల్నే పాయింట్అవుట్ చేస్తారు. అది వితౌట్ నోయింగ్ ద beginning and the ending of the story, without knowing the complete story, they are trying to judge without nudging for a second. అదొకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. బికాస్ ప్రతిసారి అమ్మాయే తప్పు చేయడము అనేది దట్స్ నాట్ ద పాయింట్. మీరు ప్రతిసారి అమ్మాయి మీదనే పడిపోయి అమ్మాయి మాత్రమే చేస్తుంది అని అనుకుంటే దట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఇప్పుడున్న స్వాతంత్రం అని మనం ఎన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నాం కదా, నిజంగా స్వాతంత్రాన్ని అమ్మాయిలు స్వతంత్రంగా తీసుకుంటున్నారా? లేదు, నాకు తెలిసినంత వరకు అయితే మనం స్వాతంత్రాన్ని స్వతంత్రంగా తీసుకోవట్లేదు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటున్నారని ప్రతి ఒక్కళ్ళు ఎలా ఆలోచిస్తున్నారనే దాని మీదనే మనం బతుకుతున్నాం. కానీ మనకి మన కళలు ఏంటి, మనం దాన్ని ఎలా నిజం చేసుకోవాలి, దానికి ఎంత హద్దుల వరకు మనం దాటి వెళ్ళొచ్చు అనే దాని మీద మనం చేయట్లేదు. నిజంగా చెప్పాలంటే మనం అంటున్నాం ఆడవాళ్ళు అన్ని రంగాలలో రాణిస్తున్నారు అని, కానీ నిజం చెప్పాలంటే ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఫ్యామిలీ నుండి సపోర్ట్ ఉంటుందో, ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళే రాణించగలుగుతున్నారు. మిగతా వాళ్ళకి ఇంకా అవే పాత కట్టుబాట్లతో లేకపోతే పాత ఆలోచనలతో మనుషులందరూ వాళ్ళని కట్టిపడేస్తున్నారు. సో అలాంటి ఆలోచన నుండి మనం బయటపడాలి. అలాంటి పడాలంటే ఫస్ట్ దానికి విద్య అనేది ఒక మెట్టు వేస్తుంది. ఎందుకంటే ఎవరెవరైతే చదువుకుంటారో
వాళ్ళకే దాని వాల్యూ అనేది తెలుస్తుంది. అసలు ఒక కళ వాల్యూ అనేది ఏంటి, దాన్ని సహకరించడానికి ఎంతగానో మనం వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆడ ఇంకా మగ అనేది 2 సమానమైన ఉండే ఒక విధానం ఉండే సమాజంలో మనం లేము. ఎందుకంటే ప్రతిసారి మగవాడినైతే మనము ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎంతో స్వేచ్ఛగా ఎంతో స్వాతంత్రం ఇచ్చి పంపిస్తున్నాం. కానీ అదే ఆడపిల్లల దగ్గరకు వచ్చేసరికి మాత్రం వాళ్ళకి మనం సంఖ్యలు వేసేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఒక జనరేషన్లో ఉన్నాం కాబట్టి మనం ఆ సంఖ్యలను తెంచి వాళ్ళని బయటికి వెళ్ళి వాళ్ళ స్వతంత్రాన్ని వాళ్ళ కలలను నెరవేర్చుకునే హక్కు వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో గాంధీ గారు కూడా మనకి ఇలాంటి అసలు స్వాతంత్రం రావడానికి గాంధీ గారు ప్రతి ఒక్క ఆయన ఫైటింగ్ గురించి ప్రతి ఒక్కటి కూడా బ్రిటిష్ వాళ్ళతో ఆయన చేసిన ఒక పోరాటం గురించి ఒకసారి వీళ్ళు చదువుతున్న ఈ చిన్నప్పటి నుంచి చదువుకున్న ప్రతి ఒక్క స్క్రిప్ట్లో కూడా మనం వాళ్ళకి తెలిసిన కొన్ని అవగాహన వచ్చినవైతే చాలా ఉంటాయి. సో వాళ్ళ మాటలు కూడా విందాము. సో గాంధీ గారు పోరాటంలో ఎలాంటివి జరిగాయంటే ఫస్ట్ గాంధీ గారు పెట్టుకున్న సిద్ధాంతం ఏంటంటే అహింస. అసలు ఆయుధం పట్టకుండా అహింస లేకుండా వెళ్ళడమే గాంధీ గారి అనుకున్నారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఎంత దిగజార్చారంటే మనల్ని బానిసలుగా చేశారు, ఇంకా చాలా కష్టపెట్టారు, ఇంకా మన న్యాచురల్ రిసోర్సెస్ని మొత్తం తీసుకున్నారు. కాబట్టి ఇంకా అవ్వదు అని సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, సత్యాగ్రహ ఇవన్నీ చేయడం వల్ల మనకు వచ్చిన స్వాతంత్రం ఇది. మళ్ళీ ఇంకా సాయుధ పోరాటంలో భగత్ సింగ్ గారు కూడా ఉన్నారు. దేశభక్తికి వయసుకి సంబంధం లేదు అని తెలియజెప్పిన వ్యక్తి భగత్ సింగ్ గారు. ఎందుకంటే తన స్వాతంత్ర పోరాటం అనేది 3వ తరగతిలో ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టారు. తన స్వాతంత్ర పోరాటం ఇంకా గట్టిపడాలి అని ఫస్ట్ జలియన్ వాలా బాగ్ ఘటన వల్ల భగత్ సింగ్ అది ఒప్పుకోలేక మనసు చెలించిపోయి తన పోరాటం చేశారు స్వాతంత్ర పోరాటం కోసం. దానివల్ల బ్రిటిషర్స్ భగత్ సింగ్ గారిని హ్యాంగ్ చేశారు. తను 23 years ఉన్నప్పుడు చనిపోయారు ఈ బ్రిటిషర్స్ హ్యాంగ్ చేయడం వల్ల. స్వాతంత్రం అనేది ఒకరు ఇచ్చేది కాదు, మనం తీసుకునేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడం మనందరి బాధ్యత ఇప్పుడున్న జనరేషన్లో. సో చూసారు కదా, అంటే పోరాటంలో అంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన అగాత్యాలకి కూడా మన గాంధీ గారే కాదు, ఇప్పుడు చాలామంది మహనీయులు పోరాటంలో జరిగింది అయితే ముఖ్యంగా స్వతంత్రంగా బతికేలాగా అయితే మనకి ఒకటి నేర్పించాలి అన్న దానిపై ఏదో ఒక అవగాహన అయితే ప్రతి ఒక్క యూత్లో కూడా నిలిచిపోయిందని చెప్పుకోవాలి. సో ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాము. ఎస్, హౌ యూ సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్? ఇండిపెండెన్స్ డే అందరూ తప్పకుండా, ఎస్పెషల్లీ విద్యార్థులు అందరూ స్కూళ్ళల్లో కాలేజెస్లో ఇప్పటికీ జరుపుకుంటాము. జెండాని గాల్లో ఎగిరేసి అందరం తలెత్తుకొని బ్రతకాలి అనే ఆలోచనతో ఉన్నాము. పిల్లలందరూ, స్టూడెంట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసే దినోత్సవం ఈరోజు. మా స్వాతంత్రాన్ని మా మనసుకి హద్దుకొని తలెత్తుకొని బ్రతకాలని కోరుకుంటూ ఈ రోజును జరుపుకుంటాము. ఎన్నో ఈవెంట్స్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ అందరికీ వేరే ఇన్ఫర్మేషన్ గురించి, అవగాహన గురించి అందరికీ తెలుపుతూ అసలు మనకి ఇండిపెండెన్స్ డే ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దానికి ఎంతమంది ప్రాణాలు త్యాగం చేస్తే ఈరోజు మనం ఇంత ఆనందంగా స్వతంత్రంగా బ్రతుకుతున్నాము అనే దాని గురించి అవగాహన అందరికీ తెలియాలనుకుంటూ మేము ఈ రోజుని జరుపుకుంటున్నాము. అండ్ ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ నుంచి రిలీజ్ చేయడానికి కూడా చాలామంది సోల్జర్స్ కూడా మనకి ఫైటర్స్గా కూడా నిలిచారనమాట. ఇప్పటికీ మిలిటరీలో కూడా మనకి ఒక రక్షణ కోసం చాలామంది పోరాటాలు ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో బయటి దేశం నుంచి కూడా మన దేశాన్ని కాపాడుతూ కూడా చాలామంది ఇంకా పోరాటాలు అయితే జరుగుతున్నాయి. సో స్పెషల్గా సోల్జర్స్ అండ్ ఇప్పుడు ముఖ్యంగా అయితే ఇప్పుడు ఆడవారికి ఇక స్వతంత్రంగా ఉండడానికి అంటే ఈ జనరేషన్కి పట్ల వాళ్ళకున్న స్వతంత్రం ఏంటి, ఇంకా స్వతంత్రం కోరుకుంటున్నారా, ఇప్పుడున్న స్వతంత్రం వాళ్ళు ఎలా స్వీకరిస్తున్నారు? సో మ్యామ్, మనకి నిజమైన స్వాతంత్రం అనగా ఏంటంటే ప్రతి వ్యక్తి తమ అభిప్రాయాన్ని తెలియజేయడం కానీ తమ హక్కుల్ని ఉపయోగించుకోవడం కానీ నిజమైన స్వాతంత్రం అంటాం మనం. కానీ ఒకసారి మనం స్వాతంత్రం ముందు మహిళల గురించి చూస్తే కనుక అప్పటి మహిళలని పాత మౌలిక ప్రకారాల ఆచారాల ప్రకారం పరిగణించేవాళ్ళు. వాళ్ళని గృహాలకు మాత్రమే అంకితం చేసేవారు. కానీ వాళ్ళని ఎంత మట్టికి గృహాలకి అంకితం చేసినా కానీ అప్పట్లో వాళ్ళ మీద అత్యాచారాలు గోచరంగా వాళ్ళని విపరీతంగా బాధ పెట్టినాయి. కానీ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళ ప్రతి రంగంలో విస్తరిస్తున్నది మనం గమనిస్తున్నాం. కానీ మహిళ ఎంతైతే విస్తరిస్తుందో అంతకంటే ఎక్కువ బాధల్ని పడుతుంది ఈ మధ్య ఈ సమాజంలో. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, ఈక్వాలిటీ అంటే ప్రజెంట్ ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు సమానమని అన్ని రంగాల్లో ముందుండాలి, సమానము అంటున్నారు. మరి
ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మమ్మీ నేను ఇవాళ సెకండ్ షోకి వెళ్తున్నాను అంటే సరే నాన్న వెళ్ళు అని పేరెంట్స్ చాలామంది ఉన్నారు. అదే ఒక అమ్మాయి 6 o'clock వచ్చి నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అంటే 6 అయింది ఇప్పుడేంటి నువ్వు బయటికి వెళ్ళేది అని వాళ్ళు ఎందుకు ఆ మైండ్ సెట్ ఎందుకు అక్కడే ఆగిపోయింది. సరే వన్ మోర్ థింగ్, ఏ అమ్మాయి మీదైనా ఇలాంటి అబ్యూజల్ కానీ లేదంటే ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కానీ జరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు బ్లేమ్ చేసేది అమ్మాయినే బ్లేమ్ చేస్తారు. ఆ అమ్మాయికి అక్కడేం పని, ఈ అమ్మాయికి ఇక్కడేం పని, అసలు ఆ అమ్మాయి కరెక్ట్గా ఉంటే ఇలా జరిగేది కాదు కదా. ఎందుకు వై అంటే ఒక అమ్మాయిని నువ్వు మోకాళ్ళ కింద వరకు డ్రెస్ వేసుకోవాలి, నువ్వు చున్నీ లేకుండా బయటికి వెళ్ళకూడదు, నువ్వు ఇలా ఉంటే నీకు సేఫ్టీగా ఉంటుంది అని ఒక అమ్మాయిని ఎలాగైతే ఎడ్యుకేట్ చేస్తున్నామో ఒక అబ్బాయిని కూడా ప్రాబ్లంలో ఉన్న ఒక అమ్మాయిని చూస్తే హెల్ప్ హర్ అని ఆ అబ్బాయి మైండ్ సెట్ని మనం ఎందుకు ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం అంటే ఇప్పుడు వన్ సైడెడ్గా ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే ఆ అమ్మాయి ఆ సిచ్యువేషన్లో అక్కడ ఉంది, మరి ఆ అబ్బాయి కూడా తన సిచ్యువేషన్ని తెలుసుకొని హెల్ప్ చేయాల్సింది పోయి తను ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నాడు అంటే ప్రాబ్లం ఎక్కడుంది, మనం చూసే దాంట్లో ఉందా లేకపోతే వాళ్ళ మైండ్ సెట్లో ఉందా, ప్రజల మైండ్ సెట్లో ఉందా అని ఫస్ట్ మనం ఆలోచించాలి. అండ్ ఈక్వాలిటీ ఇన్ఈక్వాలిటీ విషయానికి వస్తే కనుక నాకు తెలిసి అబ్బాయి అమ్మాయి అయితే సమానం కాదు. అమ్మాయి అబ్బాయి కంటే ఒక మెట్టు పైన ఉంటుంది. ఎందుకంటే మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో 1% కూడా వాళ్ళు ఫేస్ చేయలేరు, ఇదైతే 100% షూర్. సో కాబట్టి ఈక్వాలిటీ విషయానికి వస్తే దట్ ఈస్ కంపల్సరీ. అండ్ స్వాతంత్రం అమ్మాయిలు ఏ రోజైతే ఎలాంటి ఆంక్షలు లేకుండా వాళ్ళు ఫ్రీడమ్గా స్వతంత్రంగా వాళ్ళు ఎస్ ఇది నా దేశం, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా చుట్టుపక్కల అందరూ నన్ను చూసుకోవడానికి ఉంటారు అనే ఒక ధైర్యంతో తను అడుగు ముందుకేస్తే డెఫినెట్గా ఆ రోజు ఆ అమ్మాయికి స్వాతంత్రం వచ్చినట్టు అంతే. యాక్చువల్లీ ఇప్పుడు ఫ్రీడమ్ అంటున్నారు, మాకు ఫ్రీడమ్ వచ్చిందని మేము అనుకుంటున్నాం కానీ గాంధీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చేసి దేశానికి స్వతంత్రం ఉన్నారు కానీ మన ఇండియాలో మాత్రం ఉమెన్ని మాత్రం అనగదొక్కడం ఇప్పటివరకు ఆడవాళ్ళు మీన్స్ అనగదొక్కడానికి పుట్టినట్టు ఫీల్ అయిపోతారు అందరూ. ఇప్పుడు 100%లో 33% రిజర్వేషన్ అనేసి 50-50 అంటారు, ఎక్కడ వెళ్ళినా 50-50 ఈక్వాలిటీ. బట్ మాకు ఉమెన్స్కి అనేది 33% ఇచ్చేసి 67% వాళ్ళు తీసేసుకున్నారు. ఎక్కడ న్యాయమ్మా మీది? ఇప్పుడు ఆడవాళ్ళకి సమాన హక్కు అన్ని రంగాల్లో ముందుండాలి, అన్ని చోట్ల ముందుండాలి అని అంటారు, కానీ 33% మాత్రమే ఇచ్చారు, 67 వాళ్ళు తీసేసుకున్నారు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు ఉమెన్ ఫ్రీడమ్ అంటే అన్నిట్లో ఇప్పుడు డ్రెస్సింగ్లో కానీ ఇప్పుడు అబ్బాయిల కంటే ఎక్కడ వెళ్ళినా ఇప్పుడు అమ్మాయిలని ఎవరినైనా బయటికి పంపించాలంటే తోడు కావాలి అంటారు, చిన్నపిల్లలనైనా తోడిచ్చి పంపిస్తారు కానీ అమ్మాయిలను మాత్రం ఒంటరిగా బయటికి పంపరు. ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఎన్ని సీఈఓలైనా ఎక్కడైనా ఏమైనా కానీ అమ్మాయిలని మాత్రం సింగిల్గా బయటికి పంపించాలంటే అయ్యో ఒకటే వెళ్తుంది ఎవరైనా వెళ్ళండి అంటారు. అబ్బాయిలు మాత్రం ఎక్కడైనా తాగొచ్చు, తినొచ్చు, తిరగచ్చు, ఉండొచ్చు, కానీ అమ్మాయిలకు మాత్రం జస్ట్ బయటకు వెళ్ళడానికి ఉండదు, తను ఏమైనా చేయొచ్చు, అన్నీ సాధించి అన్నీ చేసి ఎడ్యుకేటెడ్ అయ్యి ఏదైనా కూడా ఫ్రీడమ్ మాత్రం ఉండదు. ఫ్రీడమ్ మీన్స్ మాకు అలా ఫ్రీడమ్ వద్దు, అన్నిట్లో సమాన హక్కు మాత్రం కావాలి. సమానంగా ఎక్కడ వెళ్ళినా నువ్వు అమ్మాయి కదా ఆగండి, ఉమెన్స్ అంటారు, వాళ్ళ ఆలోచన కనీసం వాళ్ళ ఉద్దేశాలని ముందు పెట్టడానికి, ఐడియాలని ముందు పెట్టడానికి కూడా సహకరించారు, సపోర్ట్ చేయరు. మాకు ఇలా కాదు, మాకు ఎలా అంటే మా ఉద్దేశం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు అమ్మాయిని అడుగుతారా, ఆ అబ్బాయి బాగున్నాడు, జాబ్ చేస్తున్నాడు, కట్నం అంటారు, కట్నం తీసుకుంటారు. మాకు ఇష్టం ఉండదు కట్నం ఇవ్వాలని, కానీ కట్నం వీళ్ళే ఇచ్చేస్తారు, మమ్మల్ని ఏదో సంతలో పెట్టినట్టు వేలం వేసేస్తారు. అది పద్ధతైనా తల్లిదండ్రులు అడగరు, అటు బయటి వాళ్ళు అడగరు, కానీ వాళ్ళు వచ్చేసి కట్నం అని మాట్లాడతారు. ఇది ఎక్కడ ఫ్రీడమ్ సార్, ఇది ఎక్కడ ఫ్రీడమ్? మాకు ఇక్కడ అసలు స్వతంత్రం ఎక్కడొచ్చింది? మా అభిప్రాయానికి అసలు కనీస విలువ తల్లిదండ్రులే ఇవ్వనప్పుడు మినిమం అసలు ఈ ప్రజెంట్ ఉన్న సమాజంలో తల్లిదండ్రులే అమ్మాయిల ఆలోచనలకి, అభిప్రాయాలకి విలువనివ్వనప్పుడు బయట వాళ్ళు ఎలా సమాజంలో మనకి అమ్మాయిల్ని ఇచ్చేస్తారు? అందుకే మాకు ఇలా అనగదొక్కే సమాజం కాకుండా అర్థం చేసుకునే సమాజం కావాలి. అమ్మాయిలకి చేయూతనిస్తూ సమానంగా తీసుకెళ్ళిపోవాలి మమ్మల్ని. నిజమైన స్వతంత్రం అంటే ఆడవారికి ఎక్కడ దొరుకుతుంది? నిజమైన స్వతంత్రం అనేది ఆడవారికి యాక్చువల్గా ప్రజెంట్ దొరకట్లేదు.
ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు, ఉమెన్ కాలేజ్ అంటారు, లేకపోతే బయట వెళ్ళి ఉమెన్ సొసైటీ అవి ఇవి అంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన కొన్ని చోట్ల ఇస్తున్నారు, చేస్తున్నారు, అన్నీ ఉంది. బట్ కొన్ని దగ్గర ఇస్తున్నామన్నట్టు ఇస్తారు, మళ్ళీ వెనక్కి తీసేసుకుంటారు. అభిప్రాయాలు మీకేమైనా ఐడియాస్ ఉన్నాయా, మీకేమైనా ఇష్టమా, ఇది చేయండి అది చేయండి అంట. ఏమైనా ఐడియా చెప్పాము అంటే మళ్ళీ దానికి వాళ్ళు 10 సార్లు ఆలోచించి ఇది కరెక్టా కాదా, ఆయన చెప్పింది ఆడపిల్ల కదా, వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ అభిప్రాయాలకి మనం ఎందుకు వాల్యూ ఇవ్వాలి అన్నట్టు. అందుకని నిజమైన స్వాతంత్రం మనకి మనమే, అమ్మాయిలం మనకి మనమే కల్పించుకొని మన ఎదుగుదలని చూపిస్తూ అందరికీ ఇట్లా మేము ఎదగగలము, మాకు జస్ట్ సపోర్ట్ ఇవ్వండి కానీ మా అభిప్రాయాల్ని అనగదొక్కొద్దు, చేయొద్దు అని ఇది చేస్తే మేము ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వతంత్రం అనేది మనలోకి వెళ్ళి ఆడవాళ్ళు మనం స్వయం కృషితోటి మనమే ముందుకు వెళ్ళిపోవాలి. మన ఆత్మసంకల్పం, మన దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా స్వతంత్రం అనేది వస్తుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలలో కూడా మనము చేయలేము, ఇది చేయలేము. అక్కడ 100 కిలోల బరువు ఉంటుంది, అబ్బాయే ఎత్తగలుగుతాడు, మనం ఎత్తలేమంటాం. ఎందుకు ఎత్తలేము? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ట్రై చేస్తే కదా. నేను వెయిట్ లిఫ్టర్ని, ట్రై చేస్తా 100, అప్పుడు ఫస్ట్ 50 ట్రై చేస్తా, తర్వాత 70 ట్రై చేస్తా, తర్వాత 100 ఎత్తుతా. అంతేగాని అసలు ప్రయత్నం చేయకుండా అబ్బాయిలే ఎత్తుతారు, మన దగ్గర అంత బలం ఉండదు అనుకుంటే 9 మాసాలు మోసి బిడ్డని అంటాం, పాలు ఇస్తాం, చేస్తాం, వాళ్ళని ఇటుపక్క ఎత్తుకుంటాం, ఇటుపక్క పని చేస్తాం, అన్నీ చేస్తాం. ఇన్ని చేస్తున్నప్పుడు మనకి ఎందుకు ఉండదు? అలాంటి అబ్బాయిలతో పాటు సమానంగా మాకు ఉండాలి. అండ్ ఇంకోటి, అమ్మాయిలకి రక్షణ అంటూ ఇప్పటివరకు ఎక్కడ దొరికింది, ఇంకా రక్షణ అంటూ ఎక్కడ ఇంకా కోరుకుంటున్నారు? మ్యామ్, అమ్మాయిలకి రక్షణ అనేది పలు రంగాలలో ఇట్స్ ఓకే, రక్షణ అనేది ఉంది. కానీ మనం రోజు చూసుకుంటే కనుక అమ్మాయిలకి ఎక్కడ రక్షణ లేదు. బస్సెస్లో కానీ మీరు చూడండి, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ తను వేసుకున్న వస్త్రాల కారణంగా కానీ తనని చాలా విధాలుగా హరాస్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలకి లైక్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ రీజన్ వేర్ గర్ల్స్ ఆర్ నాట్ హరాస్డ్. మెట్రో ట్రైన్ అవ్వనివ్వండి, ఎక్కడైనా అవ్వనివ్వండి, ప్రతి ఒక్క అమ్మాయిని ఏదో ఒక మాట అంటూ ఉంటారు. లైక్ ఇప్పుడు ఒక అమ్మాయి జస్ట్ ఒక అబ్బాయితో మాట్లాడినా కూడా అరే తను తప్పుగా బిహేవ్ చేస్తుంది, అమ్మాయిదే తప్పు అని ఆలోచిస్తారు. కానీ అసలు తను ఏం మాట్లాడుతుంది, అసలు ఎందుకు అలా ఉంటుందన్నది ఎవరు అర్థం చేసుకోరు ఈ సమాజంలో. సో పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మీరు ఏం కోరుకుంటున్నారు అంటే స్వతంత్రంగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు సో పిల్లలు కూడా కొన్ని థింగ్స్ నేర్చుకోవాలి, తల్లిదండ్రులు చెప్పే మాటలు కూడా నడుచుకుంటే అదే మీరు స్వతంత్రంగా ఫీల్ అవుతారు. ముందు మనకు స్వతంత్రం అనేది పేరెంట్స్ దగ్గర నుంచి రావాలి. కాబట్టి మీరు ఎలాంటి చేంజెస్, అమ్మాయిలు కూడా ఎలా ఉంటే నడుచుకుంటుంది అంటే దానిపై చెప్పండి. లైక్ ఇప్పుడు పేరెంట్స్ అనేది ప్రతి ఒక్క పేరెంట్కి ఒక అమ్మాయికి తను స్వేచ్ఛ ఇవ్వాలి. లైక్ అమ్మాయి ఇప్పుడు తను ఏమనుకుంటుంది, అరే అసలు తను నా అమ్మాయి, ఇప్పుడు తను నా బిడ్డ, తను ఏమనుకుంటుంది, తను జీవితంలో ఏం సాధిద్దాం అనుకుంటుంది, తనకు మా నుండి ఎటువంటి సపోర్ట్ కావాలి అనేది పేరెంట్స్ నుంచి ముందు వాళ్ళు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ టాక్ టు సంబడీ, యూ డోంట్ నో వాట్ దే మీన్ ఆర్ వాట్ దే ఇస్ గోయింగ్ ఇన్ దేర్ మైండ్. ఇప్పుడు మనకు స్వేచ్ఛ కావాలంటే బయట వాళ్ళు ఇచ్చే స్వేచ్ఛ కాదు, మన ఇంట్లో పేరెంట్స్ ఇచ్చే స్వేచ్ఛతోటి మన డిపెండ్ అయి ఉంటుంది. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ బట్ ఐ ఆమ్ ఏ మ్యారీడ్ ఉమెన్. సో ఆఫ్టర్ 4 years ఐ ఆమ్ కుకింగ్ ఇన్ కిచెన్. మై హస్బెండ్ టేక్ యూ హ్యావ్ నువ్వు ఇండిపెండెంట్గా బతకాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఎన్ని రోజులు ఇలా వంట చేసుకుంటూ ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ ఉంటావు, ఇది కాదు నీకు కావాల్సింది. నిన్ను చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వాలి. సో నువ్వు చదువుకో, ఇండిపెండెంట్గా బతుకు, నువ్వు పిల్లలకు కూడా నేర్పించు. సో మా పాపకు చెప్తాను, మమ్మీకి ఒక ఆఫర్ వచ్చింది కానీ నీకు మళ్ళీ రాదు ఆఫర్, నువ్వు బాగా చదువుకోవాలి, నీతో పాటు ఇంకా సిస్టర్స్ని బ్రదర్స్ని నువ్వు ఇన్స్పైర్ అవ్వాలి. అది కావాల్సింది. కానీ మనం సినిమాలకు వెళ్ళడం, టైం వేస్ట్ చేయడం, ఎంజాయ్ చేయడం కాదు. మనం ఇంకొకరికి చెప్పాలి, ఇది చదువు, ఇలా చేస్తే మనం ఇలా డిపెండ్గా బతుకుదాం. ఇంకొకరు మనకు చెప్తారు, మమ్మీ నువ్వు ఇలా బతుకు, నువ్వు ఇలా చేస్తే బాగుంటుందని. సో స్వేచ్ఛ అంటే మన ఇంట్లో ఇవ్వాలి తప్ప బయట వాళ్ళు ఇచ్చేది కాదు. ఒకవేళ మన ఇంట్లో కూడా మనకు చెప్పాలి, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, నేను జీన్స్ వేసుకోవాలని ఉంది, నువ్వు జీన్స్ వేసుకోగానే డిగ్నిఫైగా ఉండు. సమ్ స్కర్ట్, మిడిల్ టాప్స్, no use that behavior. You can discipline yourself. మేమైతే ఏమి కోరుకుంటున్నామంటే చెప్పినట్టు సమానత్వం. అంటే ఎక్కడ మీ పేరు మీద మేము ఇన్ని సీట్లు ఇస్తున్నాం అన్ని సీట్లు ఇస్తున్నాం అని కాకుండా అన్ని విధాలుగా సమానంగా చూసే విధంగా మాకు ఒక సమాజాన్ని క్రియేట్ చేయాలి. ఎక్కడన్నా కానీ మేము భయపడుతూ ఇక్కడికి వెళ్తే మాకు ఏమవుతుంది, ఇక్కడికి వెళ్తే మేము ఎలా బతుకుతాం, ఎలా చేస్తాం అనే ఆలోచన కాకుండా ఇక్కడికి వెళ్తే మాకేమీ కాదు, మేము కూడా ధైర్యంగా ఉండగలం అని మాతో పాటు ఉండే ఈ భారతదేశ సోదరులందరూ మాకు కూడా సపోర్టివ్గా నిలబడాలి. అంటే ఇట్లా చెప్పినట్టు ఇళ్ళ నుండి మమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసినా కానీ బయటికి పంపించేటప్పుడు
మా పేరెంట్స్ గర్వంగా ఓకే నా కూతురు ఇక్కడికి వెళ్తుందంటే తను సేఫ్గానే ఉంటుంది, ఇది నా దేశం, ఇక్కడున్న ప్రతి ఒక్కరు తనకి సంబంధించిన వాళ్ళే, తను ఇక్కడ ఎక్కడున్నా కానీ రాణించగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ మనకి ఈ సమాజం నుండి వచ్చినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఎంత మనకి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసినా కానీ బయట వాళ్ళు ఎంతోమంది ఎన్నో మాటలు అంటుంటారు, కానీ ఆ మాటలన్నిటిని మనము దిగమింగుకుంటూ బయటకు వచ్చినా కానీ ఇక్కడ వచ్చిన సమాజం మనల్ని ఎంతో ఆప్యాయతంగా ఆదరణ ఇచ్చి మన మీద ఎంతో మంచి గౌరవాన్ని పెడితే ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఆఫీసులు ఉంటాయి ఎక్కడైతే తను హయ్యర్ అఫీషియల్ అయ్యి ఉన్నా కానీ తనకి తగిన రెస్పెక్ట్ ఇవ్వరు, కానీ తను కూడా కష్టపడే తన ఒక కష్టం మీదనే అక్కడికి వచ్చింది, తను ఎవరి రికమెండేషన్ వలన దేని మీదనో రాలేదు. సో అలాంటి కష్టాల నుండి బయటికి వచ్చిన వాళ్ళకి కూడా రెస్పెక్ట్ అందకుండా పోతుంది. అలా కాకుండా ప్రతి దగ్గర వాళ్ళకు కూడా ఒక ఈక్వాలిటీ ఆఫ్ రెస్పెక్ట్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఆర్మీలో కూడా ఆడవాళ్ళు ఎంతోమంది వెళ్ళి మన దేశం కోసం ఫైట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా రికగ్నిషన్ రెస్పెక్ట్ అన్ని విధాలుగా రావాలి. ఇద్దరూ సమానమే. ఎందుకంటే నేను ఇక్కడ మగవాళ్ళు గొప్ప ఆడవాళ్ళు గొప్ప అని చెప్పాను, ఇద్దరూ సమానంగా ఉండాలి, సమానత్వం ఉండాలి. ఎందుకంటే అందరం లాస్ట్కి ఈ భారతదేశానికి ఈ భారత మాతకి బిడ్డలమే కాబట్టి మనందరం మన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఎలా తీరుస్తున్నారో మాకు కూడా మా రెస్పాన్సిబిలిటీస్ తీర్చుకునే ఛాన్స్ ఈ సమాజం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాణి రుద్రమాదేవి ఉంది, తను ఫస్ట్ గర్ల్ అని తెలిసాక వాళ్ళ డాడీ లైక్ గర్ల్స్ ఫైటింగ్ చేయకూడదు అనేసి తనని వాళ్ళ ఫాదర్ తనని ఒక బాయ్ లాగా పెంచాడు. బాయ్ లాగా పెంచిన తర్వాత తనని ఫైటింగ్కి పంపించాడు. సేమ్ అట్లనే నిన్న మన బెంగాల్లో మొన్న లైక్ ఒక లేడీ డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేశారు. తను ఎడ్యుకేటెడ్ డాక్టర్, తను ఈవెన్ డాక్టర్స్కి సేఫ్టీ లేదు, పోలీస్కి సేఫ్టీ లేదు, చిన్న పిల్లలకి సేఫ్టీ లేదు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి సేఫ్టీ లేదు, ఇంకా 60 years ఉమెన్కి అసలు ఎవరికి సేఫ్టీ లేదు, మెయిన్లీ ఉమెన్స్కి. ఇంకా ఈక్వాలిటీ గురించి మాట్లాడితే అసలు ఈక్వాలిటీ అన్నది పదమే లేదు. ఏమనంటే ఈక్వాలిటీ ఉంది 50-50 అంటారు, కానీ ఏం లేదు. జస్ట్ వర్క్ చేస్తుంది, కాలేజ్కి వెళ్తుంది, చదివిస్తున్నాం అంతే. ఇంకేంటిది తను జాబ్ చేస్తుందా, ఆ జాబ్ ఎందుకు, నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోతుంది, హస్బెండ్ చూసుకుంటాడు కదా అంటే, ఒకవేళ వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ చనిపోతే కూడా వాళ్ళ అత్త వాళ్ళు లైక్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటిదంటే మీ హస్బెండ్ చనిపోతే ఏం కాదు అప్పటిదప్పుడు చూసుకుందాము, ఆయన ఎందుకు చనిపోతాడు, మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతురు అట్లా ఎట్లా అంటే గర్ల్స్కి అసలు చదివించరు. మెయిన్లీ ఇప్పుడు చదివిస్తున్నారు, ఇంతమందిని చదివిస్తున్నారు అంటే కూడా అది కూడా ఉమెన్స్ కాలేజ్. ఇంకొకటి ఏంటిదంటే ఒకవేళ గర్ల్ పుట్టింది అంటే తను లైక్ డాక్టర్ అవుతుందా లేదంటే ఇంజనీరింగ్ అవుతుందా అంతే. ఇంకా ఆర్మీ ఇంకా పోలీస్, అసలు ఈ గర్ల్స్ని ఆర్మీ పోలీస్ అన్న దాంట్లో అసలు వేయనే వేయరు. పేరెంట్స్ ఫస్ట్ అసలు అడగరు, మెయిన్ వాళ్ళే డిసైడ్ అయిపోతారు. కూతురు పుట్టింది తను ఇది చేసేస్తుంది అంతే, లేదంటే 10th అయిపోయిందా, ఇంటర్ చేసిందా, పెళ్ళి అయిపోయింది అంతే. ప్రొఫెషనల్గా చూడాలి. అండ్ అట్లనే తనకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా నేర్పించాలి. ఆమె డిఫెన్స్ ఒకవేళ సడన్గా ఏదైనా అటాక్ అయ్యింది, ఆమె ప్రొటెక్ట్ చేసుకునేంత ఉండాలి తనకి పవర్, అలా ఉండాలి. ఇంకా చాలా నేర్పించాలి. ఈవెన్ గర్ల్స్కి చెప్తారు, ఇట్లా వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా సేఫ్టీగా ఉండాలి, ఎవరితో మాట్లాడొద్దు అట్లా చెప్తారు. బాయ్స్కి కూడా చెప్పాలి కదా, అంటే ఇట్లా తను కూడా మీ సిస్టర్ లాగానే ఇట్లా మీరు అట్లా ఒక వే ఆఫ్ అట్లా చూడడం వల్ల తనకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది, అట్లా చూడకండి అట్లా చెప్తే వాళ్ళ పేరెంట్స్ అది బాయ్స్ కూడా అరే మమ్మీ చెప్పింది డాడీ చెప్పింది అనేసి వాళ్ళు కూడా కొంచెం కంట్రోల్లో ఉంటారు. అది కాకుండా వాళ్ళ పేరెంట్స్ ఉట్టి కూతుర్లకే చెప్పడం వల్ల బాయ్స్ కూడా కొంచెం అట్లా అయిపోతున్నారు. మేము పేరెంట్స్ గురించి మాట్లాడినప్పుడు వీఆర్ నాట్ ప్రొవోకింగ్ దట్ వాళ్ళ థాట్స్ వాళ్ళ డ్రీమ్స్ మాత్రమే పర్సీవ్ చేయాలి అని ఉంటుందని కాదు. వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ దట్ పిల్లలు పుట్టంగానే వాళ్ళు ఇది అవ్వాలి అని చెప్పేసి ఒక ట్రామాలో ఉండిపోతున్నారు. అలా కాకుండా వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి దేంట్లో మనం ఇంక ఎంకరేజ్ చేయాలి, దేంట్లో సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా వాళ్ళలో ఉన్న బెస్ట్ బయటకు తీసుకురాగలుగుతారు అనేది ఒకటి ఆలోచించుకోవాలి. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు పేరెంట్స్ అనగానే ప్రతి విషయంలో ఆడపిల్లలకి ఒకటే మాట చెప్తారు, దాని గురించి మాట్లాడొద్దు, అట్లా ఏమంటారు పబ్లిసిటీ చేసుకోకూడదు, పరువు అని అంటున్నారు. ఇప్పుడు ఆ పరువు ముఖ్యం ఏమో కానీ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు ఒక రేప్ కేసే తీసుకోండి, ఆ అమ్మాయికి జరిగింది బయటకు చెప్పుకోలేదు, అలా అని చెప్పుకున్న తర్వాత కూడా ఎవరు సీరియస్గా తీసుకోకుండా హేళన చేసినప్పుడు తనకి ఎవరి దగ్గరకు అప్రోచ్ అవ్వాలో తెలియకుండా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేరెంట్స్ కూడా అలాగే దాని గురించి మిస్అండర్స్టాండ్ చేసుకొని దీనినే కంప్రెస్ ఈమెనే
సప్రెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆమెకి ఇంకో చాయిస్ ఉండక దే ఆర్ అటెంప్టింగ్ సూసైడ్స్ అండ్ ఆల్. ఇవన్నీ అరికట్టాలంటే ద ఓన్లీ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఇన్స్టెడ్ ఆఫ్ సప్రెసింగ్ గర్ల్స్ యూ ట్రై టు ప్రొవోక్ అగెయిన్స్ట్ ఇట్. దాని గురించి ప్రొవోక్ చేయండి, దాని గురించి ప్రొటెస్ట్ చేయండి. ప్రొటెస్ట్ చేసి దాని గురించి మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఎవరైనా ఎందుకు భయపడరు? మీరు ఎందుకు ఓన్లీ అమ్మాయిలనే భయపెట్టి ఇంట్లోనే కూర్చోబెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆఫీస్ కానీ పంపిస్తారు, కాలేజ్ కానీ పంపిస్తారు, టైంకి ఇంటి రాకపోతే వితిన్ 5 to 10 minutes బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తాయి. అది దేని గురించి? అమ్మాయి మీద నమ్మకం లేకనా, సొసైటీ మీద నమ్మకం లేకనా? ఆబ్వియస్గా సొసైటీకి నమ్మకం లేకే కదా అమ్మా అమ్మాయిల గురించి అయితే రక్షణ కోసం పేరెంట్స్ పడే తపన అని అనుకోవాలి. మేము అదే అంటున్నాము. అట్లాంటిది ప్రభుత్వం మాత్రమే కదా దీని గురించి చర్యలు తీసుకోవాల్సింది. మేము ప్రభుత్వం ఇది ఒకటే కోరుకుంటున్నాము. మా గురించి ఇట్స్ నాట్ లైక్ మా పేరెంట్స్కి మా మీద నమ్మకం లేదు, వాళ్ళు ఏదో మా గురించి ఏదో అనుకుంటున్నారని కాదు. మమ్మల్ని ఉన్న సొసైటీ నుండి కాపాడాలని, మాకు భద్రత లేదని వాళ్ళు అనుగ్రహించుకొని ఇవన్నీ చేస్తున్నారు. అట్లాంటప్పుడు ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకుంటే, వీటి గురించి ఇంకా బెస్ట్ చర్యలు తీసుకొని ఇంకేమైనా ఇంప్లిమెంటేషన్స్ ఉంటే చేస్తే ఇట్లాంటివి తగ్గుతాయి కదా. ఇట్లాంటివి తగ్గితేనే ఇంకా మాకు సేఫ్టీ ఉంటుందని మా అభిప్రాయం. ఈక్వాలిటీ గురించి ఒక సెల్ఫ్గా, ఒక ఉమెన్గా మాకు ఏం కావాలో మేము ఇంతసేపు మాట్లాడాము. కానీ ఒక దేశ పౌరునిగా, ఒక కంట్రీగా మనం దేశం ఎదగాలి అంటే మనకు ఫస్ట్ ఉన్న మన రీసోర్సెస్ని మనం కరెక్ట్గా వాడుకోవాలి. ఇండియా బేసిక్గా అగ్రికల్చర్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ఇండియా. మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, సాగు భూమి ఉంది, నీళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా రైతులను మాత్రం తొక్కేస్తున్నారు. ఎందుకు? మన ప్రభుత్వం కూడా మన బాధలను అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, కానీ వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించొద్దు అని అనుకుంటున్నాను. అంబేద్కర్ గారు కూడా కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు మనకు చాలా చెప్పారు. ఎప్పుడైనా మన దేశం అంటే ఏకతాటిగా ముందుకు నడవాలి. ఒక క్యాస్ట్ కానీ, ఒక రిలీజన్ కానీ, ఈ పేరు ముందు పెట్టుకొని నడవద్దు. మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, కాస్ట్కి వార్స్ అవుతున్నాయి, రిలీజన్స్కి వార్స్ అవుతున్నాయి, దేశాల మధ్యలో వార్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఎందుకు? అట్ అ సింగిల్ పాయింట్ ఒక మనిషికి గొడవ వల్ల ఇంత పెద్దగా దారి తీస్తుంది అది. సో మనకు ఇండిపెండెన్స్ అంటేనే మనం సంతోషంగా, సెక్యులర్గా, మన ఫ్రీడమ్తో మనం ఉండాలి అని చెప్పాలనుకుంటున్నాను. ఇంతసేపు మా ఫ్రెండ్స్ అందరూ అమ్మాయిలు, యువత, మాకు సేఫ్టీ లేదు ఇది చెప్పాం. సో దాంతోపాటు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ అంటే ఈ కులాలు ఎందుకండి? అసలు కులాలు ఎవరు కనిపెట్టారు? కులాలు ఇప్పుడు నన్ను కోసినా ఇంకెవరిని కోసినా వచ్చేది అందరికీ బ్లడ్ రెడ్ కలరే వస్తుంది. ఏమో నాకు నలుపు లేకపోతే వాళ్ళకి తెలుపు అలా రాదు కదా. అండ్ ధనిక పేద, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో పోవాల్సింది మనకు ఈ ఫ్రీడమ్ ఇది కావాలి. ధనిక పేద ఏం డబ్బులు ఉన్నాయి, కొంతమందికి ప్రాపర్టీ తాతలు ముత్తాతలు సంపాదించారు. ఈ కులాల వల్లనే అక్కడ మీకు లేవు డబ్బులు, మీరు కూలోళ్ళు, మాకు ఉన్నాయి, మీరు మా దగ్గర వచ్చి పని చేయాలి. ఏందని ఎవరు కనిపెట్టారు? కష్టపడితే అందరం ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుతున్నారు, డాక్టర్ అవుతారు. ఇప్పుడు వారు వేరే కులం వాళ్ళు డాక్టరు కడుపులో నొప్పి వస్తుంది, పోతాం కదా ఆటోమేటిక్గా. సో ఇది పోవాలి మాకు ఈ సమాజంలో. ధనిక పేద కులాలు, చదువులలో కూడా రిజర్వేషన్లు ఎందుకండి? కష్టపడి చదువుకున్న వాళ్ళకి రావాలి జాబ్స్. రిజర్వేషన్ తోటి ఏముంది? 100 మార్కులు వచ్చిన వాడికి జాబ్ రాదు, 60 మార్కులు వచ్చిన వాళ్ళకి డాక్టర్ అయిపోతారు. ఏం చేస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ? ఇప్పుడు చదువుతోటి, తెలివితోటి, నాలెడ్జ్ తోటి అన్నీ గ్రహించుకొని అన్నీ చేసి వీళ్ళకొద్దు, జస్ట్ రిజర్వేషన్తో బోర్డర్ మార్క్స్తో పాస్ అయిపోతే వాళ్ళకి జాబ్ వస్తుంది. అట్లా అసలు రిజర్వేషన్లు ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన దేశంలో ఫస్ట్ పోవాల్సింది మనకి ఈ కులాలు, ధనిక పేద, ఈ మొత్తం ఇవంతా తీసేస్తే కొద్దిగా జనాభా మంచిగా ప్రశాంతంగా బతుకుతారండి. సో చివరిగా అయితే మన ఇండిపెండెన్స్ డేకి సంబంధించి నేషనల్ సాంగ్ పాడుతూ అయితే మనం చివరిగా అయితే ఎండింగ్ ఇచ్చేసుకుందాం. సో నేషనల్ సాంగ్ భారత భాగ్య విధాత పంజాబ సింధ్ గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय दाता जन गण मंगल नायक जय हे